దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవాతి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించాడు తన యొక్క నోటి మాట చేత. అంటే సృష్టి అంతా కూడా, సృష్టి యావత్తు కూడా ఆయన చేతిలో ఉన్నది. ఆయన మాట సెలవిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే గొప్ప కార్యములు జరుగుతాయి. అది మనము గ్రహించుకోవాలి. తన స్వాస్థ్యములతో కూడా మనల్ని తయారు చేసినటువంటి గొప్ప దేవుడు మన జీవితాలను కూడా మార్చగలడు. ఎందుకనంటే ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఆయన యొక్క ప్రణాళిక ఉన్నది, ఆయన యొక్క చిత్తము ఉన్నది. జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. మన అవసరతలేంటో, మన అక్కర్లేంటో ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక మాత్రమే ఆయన ఉంచమంటున్నాడు. ఇదిగో చూడండి, నిజంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు మనం చూసినప్పుడు, వినినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవును కదా. ఆయన కానా విందులో కూడా నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. ఆశ్చర్యపోయారు. కుంటివారికి, గుడ్డివారికి ఆయన కన్నులనిచ్చాడు, కాళ్ళనిచ్చాడు. వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. మరణించిన వారిని సైతము, లాజర్ను కూడా 4 రోజులైన తర్వాత సమాధి నుంచి లేపాడైన శక్తిమంతుడు దేవుడు. మనం నమ్మాలి అంతే. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో చూసుకున్నట్లయితే, మరి ఒక నాడు ఆయన యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా, ఒకానొక దినాన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ సరస్సు యొక్క అద్దరికి వెళ్దామని శిష్యులతో ఆయన చెప్పినప్పుడు వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. చూడండి, కీర్తనల గ్రంథం 121 అధ్యాయంలో ఉంటుంది, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు నిద్రపోతాడా? ఆయన ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆయన మనల్ని చూచేటువంటి గొప్ప దేవుడు. మనం మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట, మనం చేసే ప్రతి క్రియ కూడా ఆయన చూస్తాడు. ఆయన సర్వవ్యాప్తి, ఎక్కడైనా ఉంటాడైనా. ఏ పరిస్థితులని, ఏ స్థితిలోని సరే ఆయన ఉంటాడైనా. ఆయనకి, ఆయన మనకలాగా ఒక పూట నిద్ర లేకపోతే ఆయన కునుకుతాడా? లేదు. ఇదిగో కానీ ప్రభు వారు ఇక్కడ వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి. చూడండి, ప్రభువుతో మనం ఎప్పుడు కూడా సవాసం చేయాలి. ప్రభు మనతో ఎప్పుడు కూడా వాక్యము ద్వారా మాట్లాడాలి. అది దేవుడు కోరుకునేది. ఇదిగో దోణి నీళ్లతో నిండి, గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. చూడండి, నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అటువంటిది ఆయన దగ్గరే ఉన్నటువంటి శిష్యులు వారు నశించిపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కానీ ఆయన అలాగున్నాడు, నిద్రిస్తున్నాడు. ఆయన ఏం చేస్తారు చూడండి ప్రియ సోదరి సోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో చూస్తే, ఇదిగో మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. యోధా ఇస్కరేతు దేవునికి వేరుగా ఉండి ఏదో చేసేయాలనుకున్నాడో తన ప్రాణాన్ని కోల్పోయాడు. నీవు, నేను, మనందరము కూడా యేసుక్రీస్తు కనుక మన జీవితంలో లేకపోతే మనం ఏమీ చేయలేము. మనకు విలువ లేదు. మనము అడుగు తీసి అడుగు వేయలేము. అంటే ప్రభువు మనతో ఉండాలి. ప్రభువుతో మనము ప్రయాణం చేయాలి. ఆయన లేకపోతే మనము లేము. అది మనము గ్రహించాలి. అది మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ఆయన మాట సెలవిస్తే చాలు. మరణ పడకలు ఉన్నటువంటి వారు లేచినటువంటి వారు ఉన్నారు. అంటే
మనం విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. అది ఇవి మనం చేసినట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడు. కానీ మనం భయపడిపోతూ ఉంటాం. అందుకే ఆయన అన్నాడు కదా, భయపడకూడి. మీరు ఏ విషయంలో మీరు భయపడుతున్నారు? మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు బట్టా, మీకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టా, మీకున్నటువంటి ఆ యొక్క అశాంతిని బట్టా, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టా భయపడరు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైనటువంటి వారు అంటున్నాడు ఆయన. మరి మనం ఎందుకు భయపడాలి? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన దేవుడు సర్వ సృష్టికర్త మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి మనం? అంటే మనలో అపనమ్మకము, అవిశ్వాసము. వాటిని గనక మనం తీసివేసినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములు మనం ఒప్పుకొని ప్రాయశ్చిత్తం పొందినట్లయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన సిద్ధమే తన బిడ్డల్ని తన యొద్ద చేర్చుకోవటానికి. చూడండి, వీరు అపాయకరమైన స్థితిలో ఉన్నారని ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును అంటే తరంగాన్ని గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయిన. చూడండి, మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే పెంపుడు జంతువులు కనుక గద్దించినట్లయితే అవి ఆగిపోతాయి. మనుషులు గద్దిస్తే కనుక వారు భయపడి వారు మాట్లాడడం మానేయచ్చు, ఏదైనా చేయొచ్చు. చూడండి, లేకపోతే పక్షులైనా సరే మనం గద్దించవచ్చు. ఒక చెట్టుని గద్దిస్తే నీ మాట వింటాదా? ఒక వస్తువుని గద్దిస్తే అది నీ మాట వింటాదా? నువ్వు నిజంగా నీటిని గద్దిస్తే నీ మాట వింటాదా? గాలిని గద్దిస్తే నీ మాట వింటాదా? మనకి గాలి లేకుండా చేస్తుంది. చూడండి, దేవుడు సర్వ సృష్టికర్త. ఆయన కలిగినది ఆయన లేకుండా ఏమి కూడా కలగలేదు. సమస్తమును ఆయన వల్లనే కలిగిను. సోదరి సోదర, ఈ మాటలు కనుక నువ్వు నిజంగా గ్రహించినట్లయితే ఆయన లేకుండా ఏది కూడా జరగదు మనకి. ఆయన గనక మనము ఉంచుకున్నట్లయితే, మనలో గనక ఆయన్ని నిలుపుకున్నట్లయితే మన హృదయములో, ఇదిగో దేవాతి దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. గాలి, నీరు, పంచభూతాలు ఆయన ఆజ్ఞాపిస్తే అవి మాట వెంట. షడ్రక, మేషక, అబేద్నెగోలు కూడా వారు అగ్నిలో ఉన్నారు. దేవుడు తన దూతను పంపించాడు. ఇదిగో వారి కనీసం ఒక్క వెంట్రుకు కూడా కాలేదంటే, ఇదిగో సింహాలు బోనులో ఉన్నటువంటి ఆ యొక్క దానియేలు గారు కూడా ఏమీ కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయని మనం గ్రహించుకున్నట్లయితే, ఇదిగో అవి నెమ్మలించాను. అప్పుడైనా మీ విశ్వాసం ఎక్కడని వారితో అనను. అవును కదా, ఏది మన విశ్వాసం? ఏది? ఒక సమస్య వస్తే, మనకి ప్రతికూలమైన పరిస్థితులు వస్తే భయపడిపోతున్నాం. ఏదో అపాయం వచ్చేసింది, ఏదో సమస్య వచ్చేది, ఇరుకొచ్చేసింది అనుకుంటున్నాం. మన విశ్వాసం ఆ సమయంలోనే మన విశ్వాసాన్ని కనుక మనం బిగబట్టుకుని ఉన్నట్లయితే, స్థిరంగా ఉండినట్లయితే, మనము ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నీ నుండి పారిపోతుంది. నిజంగా యోబు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారండి. సమస్తమును కోల్పోయాడు కదా ఆయన, కానీ దేవుని విడిచిపెట్టలేదు. నేను తల్లి గర్భంలో నుంచి ఏ విధంగా అయితే వచ్చానో ఆ విధంగా నేను వెళ్ళిపోతాను. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను అన్నాడు. అంత ఓర్పు, అంత శక్తి మనలో అయితే శక్తి హీనమైపోతుంది. అయ్యో నేను అంతా కోల్పోయినాను అనుకుంటాం మనం. ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఒకటి కోల్పోతే ఇదిగో నీకు నేను రెండింతలుగా ఇస్తాను. నిన్ను 10ంతలుగా నేను ఆస్వాదిస్తాను, 30ంతలుగా ఆస్వాదిస్తాను, 60ంతలుగా, 100ంతలుగా నేను ఆస్వాదిస్తాను అంటున్నాడు. కానీ మనం నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన శిష్యులతో అన్నాడు, ఏమన్నాడైనా, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో. ఎక్కడుంది మన విశ్వాసం? ఇదిగో
అప్పుడు ఆయన అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకడితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిపోయారు. గాలి నీరు ఈయన ఆజ్ఞాపిస్తుంటే ఈయన మాట వింటున్నాయి అని భయపడిపోయి ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. ఎవరైనా సర్వ సృష్టికర్త దేవాతి దేవుని యొక్క కుమారుడు, ఆయన ఎవరో అని ఆశ్చర్యపోయారు. ఇదిగో ప్రియ సోదరులారా, మన విశ్వాసము కూడా ఎక్కడో ఉంచుకుంటాం కాదు, కానీ ఇదిగో మన హృదయమున ప్రభువా, ఏ సమస్య వచ్చినా సరే నీ మీద నేను ఆధారపడతానయ్యా, నిన్ను నేను నమ్ముకున్నానయ్యా, ప్రతి ఒక్క పరిస్థితిని మార్చగలవు అయ్యా అని మనం నమ్మినట్లయితే నువ్వు ఏ అపాయంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే మన పరిస్థితుల్ని మనల్ని మార్చగలడైన కనుక ఆయన యందు మనం నమ్మకం ఉంచుదాం, విశ్వాసంలో మనం ముందుకు కొనసాగిపోదాం. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలమైనటువంటి మేమును ఇదిగో తండ్రి శిష్యులు ప్రభువా నీతో పాటు వస్తున్నటువంటి సమయంలో వారు గాలికి ప్రభువా ఆ నీటికి వారు భయపడిపోయారయ్యా. మేమేదో అపాయంలో ఉన్నామనుకున్నారయ్యా. నిన్ను పక్కన పెట్టుకుని ప్రభువా ఇదిగో తండ్రి నువ్వు గద్దించగా, నువ్వు ఆజ్ఞ ఇస్తే చాలు ప్రభువా, క్షణమాత్రంలో మా జీవితాలు మారుతాయ్యా. ఇదిగో తండ్రి మేమందరము కూడా నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసంలో ప్రభు మేము వృద్ధి చెందటానికి మాకు మార్గాన్ని సరళం చేయమని, మీరు మాకు తోడుగా ఉండి నీ నామమునకు ప్రభు మహిమకరంగా మమ్మల్ని జీవింప చేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి, ఇరుకుల్లో, ఇబ్బందులు, శోధనలో, సాతాను బంధకులకు శాంతి సమాధానం మీరు దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.